తెలుగు ఇండస్ట్రీలో రేర్గా జరిగే ఒక సంఘటన. ఇండియాలోనే టాప్ హీరో, అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కానీ రెమ్యునరేషన్ లేకుండా ఓ సినిమా చేశాడు అని నమ్మగలుగుతారా? అవును, మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమాను మోహన్ బాబు ఎంతో ప్రేమతో నిర్మించగా, మాస్ అపీలింగ్తో పాన్ ఇండియా రేంజ్లో తీసుకున్నారు. ఈ సినిమాకి డైరెక్షన్ బాధ్యతలు ముఖేష్ కుమార్ సింగ్ తీసుకోగా, భారీ బడ్జెట్లో గుండెలో నిలిచిపోతున్ననిలా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అసలు హైలైట్ ఏంటో తెలుసా? ప్రభాస్ చేస్తున్న ఓ పవర్ఫుల్ క్యామియో రోల్. ప్రభాస్ పోషిస్తున్న రుద్ర రోల్కి ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే మోహన్ బాబు ఈఫ్లా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. మోహన్ బాబు మాటల్లోనే వినండి. నాకంటే చిన్నవాడు అయినా నేను ప్రభాస్ని బాలంటాను. ఎన్నోసార్లు ఫోన్ చేసి ఏంబా ఇంటికి రానా అన్నా. ఒకసారి కలిసి కూర్చుని అన్నా, నీవు ఇండియాలోనే కాదు, వరల్డ్ లెవెల్ హీరో. ఈ రోల్ నీవు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మాట అన్నాడు ప్రభాస్, ఓకే బావ్, నేను డోయింగ్ అన్నాడు. అదే చాలు నాకు. ఒకరోజు వచ్చాడు, సినిమా చేశాడు. ఇదే మానవత్వం, ఇదే రిలేషన్షిప్ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు, కృష్ణరాజుగారి కుటుంబనంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ 100 ఏళ్లు బాగుండాలి అంటూ ఎమోషనల్ అయ్యారు. మరో విశేషం ఏంటంటే, ప్రభాస్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు అని మంచు విష్ణు స్వయంగా చెప్పేశారు. ఇంత పెద్ద స్టార్ ఇలా సినిమాకు పనిచేస్తాడా అంటున్నారు. అంతేకాదు, ఈ అనుబంధం, ఈ మానవత్వం చూసి ఇప్పుడు ప్రభాస్కి మరింత గౌరవం పెరిగిపోయింది. ప్రభాస్ రుద్రపాత్రలో ఎలా అలరిస్తాడో వెయిట్ చేయాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఆయన మంచి మనిషి, గుడ్ హార్ట్ ఉన్న హీరో.